నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన కలిసి నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా విడుదలయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డుల మోత మోగించడంతో పాటు సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. ఇకపోతే పుష్ప సినిమాలో పుష్పరాజ్గా అల్లు అర్జున్, అలాగే శ్రీవల్లిగా రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీళ్లు చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈ పాత్రల్లో రష్మిక అల్లు అర్జున్ తప్ప మరెవ్వరిని ఊహించుకోలేము అన్న విధంగా అద్భుతంగా నటించారు. వీరి నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా పాన్ ఇండియా హీరోయిన్లుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ అండ్ రష్మిక. ముఖ్యంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ పుష్ప జోడీ ఇప్పుడు మరోసారి రిపీట్ కానుంది. అదేంటి, పుష్ప 3 రాబోతోందా అని అనుకుంటున్నారా? కాదండి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం మనకి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. అలాగే మరొక పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరొక హీరోయిన్గా రష్మిక మందన్ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇది వరకు రష్మిక పేరును బదులుగా జాన్వీ కపూర్ పేరు వినిపించిన విషయము కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు అనూహ్యంగా రష్మిక పేరు గట్టిగా వినిపిస్తోంది. చిత్ర బృందం రష్మిక మందన్నతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే ఈ జోడీ మరోసారి తెరపై సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అల్లు అర్జున్ అట్లీ కలయికలో సినిమాపై రోజురోజుకి ఓ ఆసక్తికరమైన ప్రచారం కొనసాగుతోంది. హాలీవుడ్కి చెందిన ఒక అగ్ర హీరోని ఇందులో ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.